హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఛానల్ అండి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు. పౌర్ణమి కదా, నేనైతే పూజ చేసుకున్నాను. కార్తీక పౌర్ణమి కదా, పూజ చేసి పూజ అయిపోయాక గుడికైతే వెళ్ళొచ్చానండి. ఊరికైతే లేచాను. ఈరోజు అన్ని పనులన్నీ చేసుకొని స్నానం చేసేసి దేవుడి దగ్గర దీపం పెట్టి తులసం దగ్గర వెలిగించాను. 365 ఒత్తు వెలిగించానండి గంగలో. ఇంకా దేవుడి దగ్గర అయితే ఉసిరి దీపాలు పెట్టుకున్నాను. ఉసిరి దీపాలు, 2 నెయ్యి దీపాలు, కామాక్షి దీపం పెట్టుకున్నాను. ఇలాగా కొబ్బరికాయ కొట్టి పళ్ళు అయిన నైవేద్యం పెట్టాను. దానిమ్మ పళ్ళు, రేగి పళ్ళు ఇవి. పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. ఇంకా వినాయకుడి గుడికి వెళ్ళొచ్చాము. బుధవారం కదా ఈరోజని. సంపతి వినాయక గుడి మాకు ఇంటి దగ్గరలో ఉంటుందండి. అక్కడికి వెళ్ళాము మా వారు నేను. దీపాలు వెలుగుతో తులసమ్మ భలే ఉంది కదండి. సంపతి వినాయక గుడికి వెళ్ళి పూజ చేయించుకొని అభిషేకం అది. దేవుడి దగ్గర అయితే తమలపాకు మీద ఉసిరికాయలు పెట్టి ఉసిరి దీపాలు వెలిగించాను. కార్తీక దామోదర ఆపహాయామి అని చెప్పి దీపాలు వెలిగించి అక్షంతలు పువ్వులు వేసి దండం పెట్టుకున్నాను. అలాగా ఇవాళ శివయ్య అర్ధనారీశ్వర స్వరూపం కదండి. బాగా డెకరేట్ చేస్తారు రామాలయంలో. అది సాయంత్రం వెళ్తానండి. మళ్ళీ పొద్దున్న వెళ్ళొచ్చాము. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఈరోజు. పౌర్ణమి ఉన్న వాళ్ళు సాయంత్రం చేస్తారండి పూజ. ఉరిదుబ్బు అవన్నీ తెచ్చుకొని శివయ్యకి పూజ చేస్తారు. పౌర్ణమి పూజ నోములు ఉంటాయి కదా. నాకైతే లేదండి పౌర్ణమి. మామూలుగా పూజ చేసుకున్నాను. గుడికి వెళ్ళి వచ్చాను. అగరబత్తి పుల్లతోనూ వెలిగించానండి ఒత్తులు. చాలా బాగా చేసుకున్నాను పూజ. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఉసిరి దీపాలకి చందనం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఇలా పెట్టుకున్నాను. మా మేడమే పూసిన పువ్వులు, నిన్న కొంచెం చామంతి పూలు తెచ్చారు. పువ్వులు అసలు ఎక్కడ దొరకట్లేదండి, చాలా రేటుగా ఉన్నాయి. పావు కేజీ 100 రూపాయలు అలా తీసుకుంటున్నారు. ఇంకెంతైనా తప్పదు, పువ్వులు లేకపోతే పూజ చేసినట్టు ఉండదు. పువ్వులు తెచ్చుకున్నాను వెళ్ళి. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. పూజ అయిపోయి గణపతి టెంపుల్కి వెళ్ళాము. ఓం గణేశాయ నమః, ఓం గం గం గణపతియే నమః.